హాయ్ అండి, హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. స్పాంజ్ లాగా కేక్ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఒక హాఫ్ కప్ పంచదార తీసుకొని మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ చేసేసుకున్నాను. ఒక పావు కప్పు వెన్న తీసుకున్నాను. ఆ ప్లేస్లో మీరు నెయ్యి అయినా తీసుకోవచ్చు, కరగబెట్టి మనము స్మెల్ రాని ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు 2 ఎగ్స్ తీసుకొని ఆ పంచదారలోనే వేసేస్తున్నాను. పొడి చేసుకున్నాం కదా, అందులోనే ఆ వెన్న కలిపి మొత్తం మిక్సీ చేస్తే మీకు నురగలాగా వస్తుంది. 3 కలిపేసి బాగా అది ఒక గిన్నెలోకి తీసుకొని, ఇప్పుడు ఇందాక హాఫ్ కప్పు పంచదార తీసుకున్నాం కదా, ఆ కప్పుతోనే ఇప్పుడు కప్పు నిండా మైదా పిండి తీసుకున్నాను. అది కూడా జల్లించుకోవాలన్నమాట. ఇప్పుడు 1 టీ స్పూను బేకింగ్ సోడా, అలాగే పావు టీ స్పూన్ వంట సోడా 2 వేసేసి 2 కూడా అన్నీ కలిపి జల్లించేసుకోవాలి. నీట్గా ఉండలు లేకుండా ఉంటుంది కదా జల్లించుకుంటే. ఇప్పుడు మనము ఆ గిన్నెలో వేసేసాం కదా, కలుపుకోవాలి. అలాగే ఒక 2 టీ స్పూన్లు మిల్క్ పౌడరు వేసుకోవాలి. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగే 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకున్నాను, మంచి స్మెల్ వస్తుంది కదా. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి తెలుస్తుంది ఇంకొంచెం గట్టిగా ఉంది కదా. పాలు తీసుకొని అందులో వెనిగర్ వేసాను 1 టీ స్పూను. అవి ఒక్కొక్క స్పూను పోసుకుంటూ కలుపుకోవాలి. మీరు వెనిగర్ లేకపోతే ఏమీ అవసరం లేదు, మామూలు పాలైనా కాచి చల్లార్చిన పాలు అన్నమాట తీసుకోవాలి. నేను వెనిగర్ ఉందని వేసాను, లేదంటే మీరు ఈ పిండిలోనే ఒక నిమ్మ చెక్క పిండుకుంటే సరిపోతుంది అన్నమాట. ఆ పాలు వేసుకుంటూ మనకు కావాల్సినంత పలచగా చేసుకోవాలి. ఎక్కువ వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు గిన్నెకి కొంచెము నెయ్యి రాసేసుకొని కొద్దిగా గోధుమ పిండి చల్లుకున్నాం అనుకోండి, మనకి కేక్ అంటుకోకుండా వచ్చేస్తుంది డస్టింగ్ చేసుకుంటే. చూసారా, ఇప్పుడు ఇలా వస్తే సరిపోతుంది మీకు కేకు బ్యాటర్. ఇప్పుడు మనం ప్రీ హీట్ చేసుకోవాలి. కుక్కర్ స్టవ్ మీద పెట్టి ఒక 10 నిమిషాల ముందే ఇందాకే పెట్టాను నేను. అంటే సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం పిండి ఇందులో వేసేసి బాగా కొంచెం గట్టిగా కింద ట్యాప్ చేసుకుంటే 2-3 సార్లు ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా పోతాయి. ఇప్పుడు మనము పైన ఏముంటే అవి డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీ లేదంటే చెర్రీస్ ఏమన్నా వేసుకోవచ్చు. వేసుకొని ఇప్పుడు ఆ కుక్కర్లో పెట్టేసి మనము మూత పెట్టేయాలి. మనము రబ్బర్ ఉంచకూడదు, పైన విజిల్ ఉంచకూడదు. మామూలుగా పెట్టేసి మూత మనం ఒక 50 మినిట్స్ పట్టింది నాకు. ఫస్ట్ 30 మినిట్స్కి చూస్తే అలా ఉంది, ఉడకలేదు. మళ్ళీ తర్వాత ఇంకొక 20 నిమిషాలు ఉంచితే అప్పుడు అయిందనమాట. మీరు చూసుకుంటే చెక్ చేసుకుంటే తెలుస్తుంది. ఒక్కోసారి 40 మినిట్స్కి అయిపోతుంది. మీకు స్టవ్ని బట్టి, మంటని బట్టి, మనం పెట్టుకునే దాన్ని బట్టి. సిమ్లోనే పెట్టాను నేను, అందుకని కొద్దిగా 50 మినిట్స్ పట్టింది. ఒక్కోసారి ఏమో 40 మినిట్స్కి అయిపోతుంది మీకు. ఇలా చుట్టూతో అంచులతో చాకుతో అని ఇలా మీరు ఇలా తిరగంగానే వచ్చేస్తుంది మీకు ఈజీగా. చాలా బాగా వచ్చిందండి, బాగా పొంగింది. చూడండి, ఈజీగా చేసేసుకోవచ్చు మనం. చాలా రుచిగా కూడా ఉంటుంది, పిల్లలందరూ ఇష్టపడతారు. థ్యాంక్ యూ.